లేదా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? మత విద్వేషాలేంటి? గుడుల గురించి, చర్చిల గురించి గొడవలేంటి? ఇవన్నీ వాస్తవాలేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదమైన లడ్డూల కల్తీ గురించి మాట్లాడడం జరిగింది. ఈ ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. దాని తర్వాత సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రసాదం విషయంలో ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ లడ్డు గురించి మాట్లాడారు. లక్షల లడ్డుల్లో కల్తీ జరిగిందని అన్నారు. దానికి పరిహారంగా ఆయన గుడిమెట్లు గడగడం కూడా మనం చూసినాం. అందులో ఎటువంటి కల్తీ లేదు అని కోర్టు మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది. సిట్ కూడా ఇందులో ఎలాంటి కల్తీ లేదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా అంటే చూడండి, ప్రజల సమస్యలు మాట్లాడకుండా అక్కడ ఆయన ఏం మాట్లాడాడంటే ఈ ప్రజల సమస్యలు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ జిల్లాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టేసి ఆఖరికి అసెంబ్లీలో కూడా కుల విద్వేషాలు రెచ్చగొట్టడం జరిగింది. అంటే ఇస్లామిక్ గురించి, క్రైస్తవ్యం గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను